హాయ్ గాయ్స్, నేను మీ శ్రీకృషి వాళ్ళ అమ్మని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే కనుక హైదరాబాద్లో ఫ్లవర్స్ చీప్ అండ్ బెస్ట్గా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఇది పర్సనల్గా నేను చూశాను కనుక మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఈ ఏరియాలో ఒట్టి ఫ్లవర్స్ మాత్రమే కాదండి, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. చిలుక చూసారా ఎంత బాగుందో. మనం మ్యారేజెస్కి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్కి ఇలా బయట ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి చెప్తాం కదా, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మొత్తం డెకరేట్ చేస్తారంట అండి. అంటే ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైసెస్గా చాలా చీప్గా దొరుకుతాయి చెప్పాలంటే కనుక. అలాగే మనకి మన ఇంటి దగ్గర చిన్న చిన్న పూల కొట్లు ఉంటాయి కదండి, మార్కెట్లోనూ లేదంటే కనుక టెంపుల్స్ దగ్గర కానీ ఇలా బయట పూల కొట్లు, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే పూలు తీసుకొని వచ్చి అక్కడ సేల్ చేస్తారంట అండి. అంటే డిపెండ్స్ ఆన్ ఫ్లవర్స్, మనకి 2-3 డేస్కి ఒకసారి లేదంటే కనుక 1 వీక్కి సరిపడేవన్నీ ఒకటేసారి వాళ్ళు కొనుక్కొని మనకి అక్కడ అమ్ముతారంట. సో దట్ మీన్స్ మనకి హోల్ హైదరాబాద్కి సోర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఈ లొకేషన్ నుంచే దొరుకుతాయంట. మేము హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలా మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు, హైదరాబాద్లో గుడి మల్కాపూర్లో ఫ్లవర్స్ చాలా తక్కువ దొరుకుతాయి అని చెప్పేసి. సో నిజమా కాదా అని చెప్పేసి నార్మల్గా మా ఇంటి దగ్గర పూల కొట్ల వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళు కూడా సేమ్ గుడి మల్కాపూర్ అని చెప్పారు, మెహదీపట్నం దగ్గర. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము కూడా ఫిక్స్ అయిపోయాము అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి. సో మాకు యాక్చువల్లీ ఫంక్షన్ కూడా 2 డేస్ ఉండింది. ఒకరోజు హౌస్ వార్మింగ్ ఫంక్షన్, ఇంకొక రోజు వచ్చి సత్యనారాయణ వ్రతం అని చెప్పేసి. సో ఫస్ట్ డేకి అయితే కనుక మేమే ఇంట్లో ఇలా అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ అన్ని తెచ్చుకొని డెకరేట్ చేసుకున్నాము. ఎందుకంటే సెకండ్ డే మాకు మెయిన్ సత్యనారాయణ వ్రతం రోజు అందరికీ ఇన్వైట్ కూడా చేసిండే. ఇక్కడైతే కనుక మనకి 24/7 షాప్స్ ఓపెన్లో ఉంటాయంట అండి. అంటే midnight 1 o'clock 2 o'clock అలా పోయినా కూడా అప్పుడే ఇంకా మనకి చీప్గా దొరుకుతాయంట చెప్పాలంటే కనుక. అంటే మనం ఎంత ఎర్లీగా పోతే కనుక అంత తక్కువలో ప్రైస్లో మనకు దొరుకుతాయంటండి ఫ్లవర్స్ అయితే. ఎండు పూలు కానివ్వండి, ఇలా వైలెట్ కలర్వి, ఎల్లో కలర్వి, గ్రీన్వి, వైట్వి, రెడ్వి, ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ అన్నీ మనకి దొరుకుతాయి. తామర పూలు కూడా, ప్లస్ మరి మల్లెపూలు అంటే చామంతులు, మల్లెపూలు, కనకంబరాలు, ఇలా అన్ని గుట్టలుగా తీసుకెళ్తున్నారు. అన్ని మీరు చూసారు అంటే కనుక చూడండి. అంటే షాప్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తెచ్చుకుంటారు అని చెప్పేసి అన్నా కదండి. సో ఒకేసారి వాళ్ళు 3-4 kgs కానివ్వండి, లేదంటే కనుక వీక్కి సరిపోయేటివన్నీ ఇట్లా కొంతమంది అయితే ఇలా బ్యాగ్స్ అన్ని తీసుకెళ్తున్నారు. అంటే మేము రియల్గా చూసాము. సో కొంతమందిని మేము ఎంక్వైరీ కూడా చేసాము అనమాట. అంటే కనుక వాళ్ళు చెప్పడం అదే చెప్పారు. అంటే ఇలా షాప్ ఉంటుంది కదండి, సో వాళ్ళు ఒకటేసారి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని కేజెస్ తీసేసుకొని, వీళ్ళు సేల్ చేసేది కూడా మోస్ట్లీ కేజెస్ సేల్ చేస్తారు. తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ అమ్ముతారంట. ప్రైసెస్ పరంగా చూసారంటే లిటరల్లీ చాలా బెస్ట్ ఇక్కడ చెప్పాలంటేనా. సపోజ్ మీకు బంతిపూలు ఉన్నాయి కదండి, మా సైడ్ అయితే నార్మల్గా per kg వచ్చేసరికి 100 రూపీస్ 80 రూపీస్ అలా అమ్ముతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు మినిమం 30 రూపీస్ అలా ఉంటాయి. ఈవెన్ సమ్టైమ్స్ 20 రూపీస్ కూడా ఇస్తారు. డిపెండ్స్ ఆన్ టైమింగ్స్. మనం ఎర్లీ మార్నింగ్ కనుక అంటే అది 24/7 ఓపెన్ ఉంటుందంట షాప్స్ అయితే కనుక. మేమైతే కనుక 3:30కి అలా వెళ్ళున్నాము. ఇంకా కొంతమంది 2-2:30కి అలా కూడా వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. 20 రూపీస్కి అలా ఇచ్చారంట. అలాగే మనకి ఎగ్జాక్ట్గా ఈ పూల కొట్ల షాప్ ఆపోజిట్లో స్ట్రీట్లో లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు చాలా చీప్గా దొరుకుతాయి అంటండి. అంటే మేము కూడా వెళ్ళున్నాము. అక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు హోల్సేల్ ప్రైసెస్కి షాప్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు అని చెప్పేసి. సో మీరు ఎవరైనా వెళ్ళే పని అయితే కనుక బెస్ట్ మంచిగా ప్లాన్ చేసుకోండి అవి కూడా తీసుకోవడానికి అని చెప్పేసి. చూడండి ఇక్కడ కరివేపాకు అని చెప్పేసి నాకైతే కనుక చాలా బాగా నచ్చేసింది అసలు. అవన్నీ చూస్తే అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరే ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.